మూవింగ్ ఆన్ సెకండ్ బ్రేకింగ్ గ్రేటర్ హైదరాబాద్ మీటింగ్లో అంజన్ కుమార్ యాదవ్ వివాదం ఒకటి తెర మీదకి వచ్చింది. తనకు మంత్రి పదవి కావాల్సిందేనని పట్టుబట్టారు అంజన్ కుమార్ యాదవ్. ఆయన కుమారుడికి రాజ్యసభ సీట్ ఇచ్చారు కదా అని ఇంకొక వర్గం అంటే, కుమారుడికి రాజ్యసభ సీట్ ఇస్తే తనకు మంత్రి పదవి ఇవ్వకూడదా అని అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. దీపాదాస్, మహేష్ గౌడ్ పొన్నం ముందే ఈ వివాదం రాజుకుంది. వివాదం ఆగకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు దీపాదాస్ మున్షి. ఈ రెంటి ఇష్యూస్కి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అశోక్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, విహెచ్ వివాదం ఏమైనా సద్దుమణిగిందా, ఇంకా కంటిన్యూ అవుతుందా? అండ్ అంజన్ కుమార్ యాదవ్ను బుజ్జగించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? రైట్, ఈరోజు అంజన్ కుమార్ మాట్లాడిన కామెంట్స్ అయితే చాలా హాట్ టాపిక్ గా మారినాయని చెప్పవచ్చు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన దానిపైన అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు యాక్చువల్ గా మీటింగ్ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి, గ్రేటర్ హైదరాబాద్ బలోపేతానికి సంబంధించి, ఎన్నికలు వస్తున్న వేళ బలోపేతానికి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అందరు కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అందరూ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, అది గతంలో పోటీ చేసినటువంటి సభ్యులు అందరూ కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. అయితే ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ లో సడన్ గా హనుమంతరావు చేసినటువంటి వ్యాఖ్యలు దుబారాలు అయిపోయి. ఎందుకంటే హనుమంతరావు మాట్లాడుతూ, మీరు బాధపడికి సంబంధించినటువంటి నాయకులు కేవలం కార్యక్రమం ఉందంటే వస్తారు, ఎన్నికలప్పుడు మాత్రం దూరంగా ఉంటారు అని చెప్పి ఒక హాట్ కామెంట్ చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసి ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా గట్టిగా ఆందోళన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాని తర్వాత దాన్ని సద్దుమణిగించేందుకు దీపాదాస్ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో కనీసం ఆయన మాట్లాడిన దాని గురించి చెప్పకుండా మామూలు సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి కూడా వాళ్ళు కూడా గొడవ పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదిలా ఉండగానే అటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఇటు దీపాదాస్ గురించి సత్తు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే హైదరాబాద్ కి సంబంధించినటువంటి మంత్రి పదవుల పైన కూడా ఒక చర్చ వచ్చింది. అందులో భాగంగా హాట్ కామెంట్స్ అయితే అంజన్ కుమార్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. నా కొడుక్కి ఎంపీ పదవి ఇస్తే నాకు మంత్రి పదవి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? ఓడిపోతే మంత్రి పదవి ఇవ్వరా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆయన యూత్ కాంగ్రెస్ కోటాలో ఆయన కొడుకు ఇచ్చారు కాబట్టి నాకు దాంతో సంబంధం లేదు, ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందని చెప్పి కరాఖండిగా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ వివాదాలన్నీ కొనసాగుతున్న నేపథ్యంలో అటు ఎటు మాట్లాడలేక దీపాదాస్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. ఆమె బయటకు వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది బయటకు వచ్చి నినాదాలు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అశోక్.